రైతు అంటారు, రైతు రాజు అంటారుగా. రైతుకు ఏమున్నది లాభం చెప్పాలా? రైతు రాజు అంటారుగా. రైస్ మిల్లులో కోతేమో ఎట్లా తీసుకోమో నడే అంటున్నారు. ఎండ పెట్టుకొని తీసుకురంటారు. ఎండ పెట్టుకొని తీసుకొస్తే మళ్ళీ దీంట్లో కోత. రైతు రాజు అంటారుగా. మరి మొక్కలు వస్తున్నాయి వడ్లన్నీ అకాల వర్షాలకు. ఏం చేయాలా? ఎండబెట్టి ఇప్పటికి కోసి 10 రోజుల రోజు వర్షంకు నానుడు ఇదే మైలు మొక్కలు వస్తుంది. తీసుకుని ఎండబెట్టుకుంటా తీసుకురా కింటాలకు 3 కిలో ఇస్తావా, 5 కిలో ఇస్తావా, 10 కిలో ఇస్తావా అని అడుగుతున్నారు రైస్ మిల్లలో. శంకర్ లక్ష్మణ్ జలాల్పూర్. మేము వ్యవసాయం చేసుకొని బతుకున్నాం. మేము 6 కాలాలు పండించి గంట కోసం వర్షాలు పడి పంటలు ఖరాబ్ అయినాయి. ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కానీ పట్టించుకుంటలేరు. మాకు బోనస్ ఇదివరకు వస్తలేదు, ఏమొస్తలేదు. సన్న రకాలు అంటే సన్న రకాలు వేసినాము. దీనికి పట్టించుకునే నాదుడు లేదు. ఇంతవరకు అధికారి కూడా ఇదివరకు వచ్చి చూడలేరు. ఎంత నష్టపోయిందని సర్వే లేరు. విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ సెక్యూరిటీ కానీ ఓడి దాడి చూసుకుంటున్నారు స్వార్థం కోసం. అంటే మేము రైతులు బతకాల 10 రోజులు అవుతుంది సార్ మేము కోసి నానబెడుతున్నాము, ఎండబెడుతున్నాము సార్. మా గోస వాళ్ళకి ఎక్కువ రాజకీయ వ్యక్తి కానీ అధికారులు కానీ ఎవరికి రాలేదు ఇంతవరకు. అట్లీస్ట్ మరి దీనికి బోనస్ వస్తుందా రాదా, రైస్ మిల్లలో మాట్లాడి వడ్డీ వేపిస్తామని కూడా ఎవరు వస్తుంది. అధికార ఇంకా యంత్రాంగం కూడా ఎవరు పట్టించుకుంటలేరు ఇక్కడ అసలు కూడా. ఎవరికైనా ఇక్కడ వెళ్దాము అంటే కూడా ఏ రైస్ మిల్లోకి వెళ్ళాము కూడా ఎవరు వద్దు మాకు నానిపోయిన వడ్లు వద్దు అంటుంది. డైరెక్ట్ ముఖమే చెప్తున్నారు తప్ప తీసుకుంటామని ఎవరు చెప్తారు. ఎవరైనా అధికారులు స్పందించి దయచేసి మాకు దీనికి దారి చూపెట్టాలని కోరుకుంటున్నాం అన్నాం. దీనికి సరిపోతుంది, మందులకు స్ప్రే కొట్టుడికి సరిపోతుంది. నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూషను, నిజామాబాద్ మండల్ జలాల్పూర్ విలేజు. నా పేరు రైతు సిహెచ్ సుధాకర్ రెడ్డి. ఈ యొక్క మోతే తుఫాను ఏదైతే ఇప్పుడు విజృంభణ చేసిందో దాంతో రైతాంగం అంతా చాలా కష్టం ఉన్నది. ఎందుకంటే మళ్ళీ మాకు తుఫాను కంటే బిఫోర్ కూడా మా యొక్క ఈ యొక్క 9-10 విలేజ్లు ఇటు గుండారం కానీ, శ్రీనగర్ కానీ, పాల్దా కానీ, తిరుమలంపల్లె కానీ, జలాల్పూర్, మోకన్పల్లి ప్లస్ రెడ్డిపారము ఈ విలేజ్లో ఏదైతే ఉన్నదో మాకు మోతే తుఫాను కంటే ముందటి నుంచి కూడా అంటే 24వ తారీఖు కంటే ముందటి నుంచి కూడా మాకు వర్షాలు 22, 23, 24, 25 కంటిన్యూవేషన్ మాకు వర్షాలు పడడం వల్ల మా రైతాంగం ఏదైతే మేము కోసుకున్న తర్వాత మేము మడికట్లలో కట్టరు కొట్టుకొని ఆరబోసుకుందామంటే కూడా మాకు వీలు కాని పరిస్థితి. దాంతోపాటు ప్రకృతి సహకరించక మళ్ళీ ఇది తుఫాను ఏదైతే వచ్చిందో దాంతో మాకు చాలా ఎఫెక్ట్ అయింది. మొన్న బుధవారం రోజు కురిసిన అకాల వర్షంతో రైతాంగం చాలా బాధలలో ఉన్నది. దీనికి ప్రభుత్వము సహకరించి చెప్తా ఉన్నది, మొలకొచ్చిన దాన్ని కూడా కొనాలని చెప్పి తూతు మంత్రంగా చెప్తా ఉన్నారు. కానీ రైస్ మిల్లల్లో పోతే దానికి ఆచరణలో సాధ్యం కావడం లేదు. రైస్ మిల్లల్లో పోయిన తర్వాత మొలకొచ్చిన ధాన్యాన్ని ఎవడు పట్టించుకునే నాతుడు లేడు. ప్రభుత్వము మినిస్టర్లకు చెప్తా ఉన్నాం, మేము కలెక్టర్లకు చెప్పినామని తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నాడు బ్రహ్మాండంగా. ఏమని, మేము మొలకొచ్చిన ధాన్యాన్ని కూడా కొంటాము, రైతులకు ఎలాంటి దిగులు పడొద్దు అని చెప్పి. కేవలం అది మాటలకే
పరిమితి అవుతున్నది తప్ప ఆచరణలో గ్రౌండ్లో మాత్రము ఎక్కడ కూడా అది పాసిబుల్ అవుతలేదు. చాలా బాధాకరమైన విషయం ఇది. రైతాంగము ఇవాళ ఎన్ని కష్టాలలో ఉన్నది అనుకుంటే ఈ ప్రభుత్వము కనుక ఈ విధంగా కనుక ఒకవేళ రైతాంగాన్ని పట్టించుకోకపోతే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో మాత్రం ఈ యొక్క ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టేది మాత్రం నిజం. రైతాంగం తలుసుకుంటే గ్రౌండ్లో చూడాలి ఒకసారి వచ్చి. అక్కడ కూర్చుండి ఏదో మంత్రులు చెప్తా ఉన్నారు కొనాలని చెప్పేసి, మరి ఇక్కడ పరిస్థితి దానికి అనుగుణంగా ఉన్నది. చాలా ఇబ్బందితో ఉన్నది, మొలకలు వస్తూ ఉన్నాయి. రైతాంగం నెత్తికి చేతుకు పెట్టి దేవుడా ఇదేంది పరిస్థితి అన్న యొక్క మూమెంట్కి వచ్చింది. కాబట్టి మరి దీన్ని దయచేసి మేము ముఖ్యమంత్రి గారికి కానీ మా ఇన్ఛార్జ్ మంత్రి గారిని రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాము. రైతాంగం తరపున నమస్కారం చేసి చెప్తా ఉన్నాము. తప్పకుండా రైతాంగానికి మీరు హెల్ప్ చేసి ఏదైతే రైస్ మిల్లలో కడతా రూపకంగా తీసుకుంటున్నారో దాన్ని ప్రభుత్వం భరించాలి. రైస్ మిల్లకు కూడా ఈ విధంగా మొలకొస్తే వాళ్ళకు కూడా ఇబ్బందికరమైన విషయం, మేము కాదనడం లేదు. కానీ వాళ్ళు కూడా కొంచెం వెసులుబాటు ఇచ్చి మరి రైతాంగాన్ని ఆదుకుంటారని చెప్పేసి మేము మరీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రూరల్ మండలంలోని జలాల్పూర్ విలేజ్. ఇక్కడ మాకు అకాల వర్షాల వల్ల మా తుఫాన్ రావడం వల్ల ఆకస్మిక తుఫాన్ వల్ల మా రైతులందరికీ నారు వడ్లు ఎండబెట్టడానికి స్థలాలు లేక ఇక్కడ రోడ్ల పైన పోవడం వల్ల ఇంత మొలకొచ్చేసి వరి ధాన్యం చేతికొచ్చిన పంట నాశనం చేసింది. దీన్ని గవర్నమెంట్ పరిగణించి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ స్పందించి రైస్ మిల్లతో మాట్లాడి మా మ్యాచర్ రాలేదని రైస్ మిల్ వాళ్ళు నింపడం లేదు, దాన్ని తరుగు లేకుండా వాళ్ళతో రైస్ మిల్ వాళ్ళతో మాట్లాడి గత ప్రభుత్వం పోయిన ప్రభుత్వాలు ఏదైతే కొనుగోలు చేసినావో ఈ ప్రభుత్వం కూడా కొనుగోలు చేస్తే రైతులకు పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు, రైతులను ఆదుకున్న వాళ్ళు అవుతారని మేము మనవి చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయాన్ని కొంచెం గవర్నమెంట్ స్పందించాలని కోరుకుంటున్నాము. అధికారులు కూడా విలేజ్లలో తిరిగి చూస్తే రైస్ మిల్ కటింగ్లలో తీసేసి మ్యాచరు రాకుండా కొంచెం చూసి చూడనట్టుగా కొనుగోలు చేస్తే బాగుంటుందని మేము ప్రాధాయపడుతున్నాం. వాళ్ళకి ఇబ్బంది లేకుండా మాకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తే మంచిది. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇద్దరు అకామిడేషన్ అయ్యి కేంద్రాన్ని కోరి దీనికి వెసులుబాటు కేంద్రం నుంచి తెప్పించుకోవాలని మా యొక్క మనవి. అలాగే ఇప్పుడు 3 రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీఆర్ఎస్, మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకోకుండా ఆ బురదను తీసుకొచ్చి మా రైతుల నెత్తి మీద పడకుండా మీరు అక్కడ మాట్లాడి, ఇప్పుడు 8 మంది కాంగ్రెస్ మన బీజేపీ ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు కేంద్రం దగ్గరికి పోయి ఇప్పుడు కేంద్రం పరిధి కాబట్టి ఎందుకంటే ఇది కేంద్రంకి ఇవ్వాలా, మీరు అక్కడ దృష్టికి వెళ్ళి మా రైతుల పరిస్థితి ఇలా ఉంది, మీరు తక్షణమే కొంచెం ఇప్పుడు ఏతుందో 67%, 65% అది ఉంది, దాన్ని కొంచెం తగ్గించి రైతులను ఆదుకోవాలని అక్కడ మీరు మాట్లాడితే మాకు కూడా బాగుంటుంది. మీరు ఎంతో మాటలు చెప్తున్నారు, అది చేతపూర్వంగా అయితే లేదు. మీరు కలెక్టర్ల మీటింగ్ పెడుతుర్రా, లేకుంటే ముఖ్యమంత్రి ఏం పోయి ఇప్పుడు కొనాలా తక్షణమే మీరు వెళ్ళాలా అని అంటారు. కానీ మీరు అక్కడికే మాటలకే చేతలకే పరిమితం, రాతపూర్వకనే అవుతుంది. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఇది సాధ్యం అయితే లేదు. కాబట్టి మీరు తక్షణమే స్పందించి రైతుల్ని ఆదుకోవాలని కోరుతున్నాము. మరియు మీరు ఏదైతే మీరు హామీ ఇచ్చారో యాసంగి బోనస్ అని, ఆ బోనస్ అది మా బొంద మీద పడ్డట్లు అయిపోయింది. కావున మీరు తక్షణమే మీరు ఎంతోమందికి వేల కోట్లు రిలీజ్ చేస్తుర్రు. కాలేజీ వాళ్ళు కానీ ఏదో కానీ మేము రేపు ధర్నా చేస్తాం అనగానే కథ వాళ్ళకు మీకు ఇస్తామని చెప్తున్నారు. మీరే హామీ ఇచ్చారు కాబట్టి మీరు మాకు ఆదుకోవాలి. ఆ పైసలన్నా మాకు పడితే ఈ రైతుకు కొంచెం నష్టం పూర్తని మేము కోరుచున్నాము. మొన్న మీటింగ్ జరుపుకున్నప్పుడు మేము 48 గంటల్లో వడ్ల దాంతోపాటు బోనస్ కూడా చెల్లిస్తామని చెప్పారు. అది మీ స్టేట్మెంట్లకే పరిమితమైంది, ఇక్కడ బోనస్ కూడా ఎవరికి పడతలేదు. మరి అదేవిధంగా ఇప్పుడు వేరే సైడ్ల వాళ్ళు కూడా పచ్చి అమ్ముకున్నారు. మీరు బోనస్ ఇస్తున్న దాంతోనే ఈ రైతులు ఇప్పుడు ఆపుకున్నారు, లేకుంటే ఇవి పచ్చి వెళ్ళిపోతుండే మాకు ఇంత గోస కాకపోతుండే. కాబట్టి మీరు తక్షణమే యాసంగిది ఎట్లాగో మీరు ఇస్తా అని చెప్పి అది ఇవ్వలేదు. దాని గురించి అన్నా కానీ మీరు స్పందించి ఎంతోమందికి ఎన్నో వేల కోట్లు రైతును ఆదుకుంటా, మేము రైతులు ఏందే మేము లేమని చెప్పి మీరు ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీరు కంపల్సరీ మీరు రైతును ఆదుకోండి. రైతును ఆదుకోకుంటే మీరు ఎక్కడ కూడా మీరు బాగుపడలేరు. మీకు కేసీఆర్ పట్టిన గతే మీకు కూడా పడుతుంది. కాబట్టి మీరు రైతుని కంపల్సరీ ఆదుకోవాల్సింది కానీ కోరుతున్నాం. బోనస్ ఇస్తున్నారు, పాత బోనస్ ఇచ్చాడు కదా, ఎంతోమందికి ఎన్నో వేల కోట్లు మీరు ఆపుతున్నారు, ఇచ్చేస్తున్నారు, మాకు కూడా ఇచ్చేసారు కదా.
మండలు నిజామాబాద్ జిల్లా. మా రైతు పరిస్థితులు సార్, వడ్లు కొనుక్కుంటే కొనుగోలు చేస్తలేరు, ఎక్కడెక్కడ నానిపోతున్నాయి సార్. ఈ సంచికి 10 కిలోలు 5 కిలోలు తరుగు తీసుకుంటున్నారు సార్. ఇంత ఎండబెట్టి పంపించినా కూడా తరుగు తీసుకుంటున్నారు సార్. పరిస్థితి ఏంటి రైతుది? సావాలన్నా బతకాలన్నా ఉరి కోసుకొని వచ్చే కాలం కాసింది సార్. ఇది ఘోరం సార్ పరిస్థితి. ప్రభుత్వం ఏం చేస్తారు? అధికారులకు కొంచెం విన్నపించుకుంటున్నాం సార్. మేము దీన్ని కొనుగోలు చేయమని, కట్ చేయకుండా రైస్ మిల్లు చెప్పమని వేడుకుంటున్నాం సార్. మేము మా విన్నపి సార్. వడ్లు అన్ని మొత్తం మొలక వచ్చేసినాయి. ఏం లేవనికి రాకుండా అయిపోతున్నాం రైతులం. ఒక్కోళ్ళు అది మొత్తమే ప్రపంచం అంతా మా భారతదేశం. మోకంపల్లి అయితే మొత్తం నాశనం అయిపోయింది మొలక ప్రతి మనిషికి వచ్చింది. బాగా నష్టం. దయచేసి ప్రభుత్వం వెంటనే కొనాలని, తరుగు లేకుండా కొనాలని మా యొక్క మనవి. సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము చెప్పేది ఏంటంటే, దయచేసి మా రైతులను ఒక్కసారి మీరు చూడండి. ఎందుకంటే ఇక కేసీఆర్ ఎట్లా ఓడిపోయిండో మళ్ళీ నెక్స్ట్ మనం అట్లా కాకుండా దయచేసి మీరు చూడండి. తరుగు లేకుండా ఏం లేకుండా వెంటనే కొనాలని మా యొక్క మనవి. మోకన్పల్లి, నైపేట్ మండల్, నిజామాబాద్ జిల్లా. అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులు చాలామంది ఉన్నారు విలేజ్లో. ఎందుకంటే రైతు లేనిది రాజ్యం లేదు అని చెప్పనంటే, ఇప్పుడు తడిచిన రైతుకు తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తున్నాడు, తడిచిన ధాన్యాన్ని కూడా మేము కొనుగోలు చేస్తామని అంటుంటూ కర్త లేకుండా. కానీ రైస్ మిల్లుకి వెళ్తే 7-8 కిలోల కాడికి కర్త తీస్తుంది. అది లేకుండా రైతులను ఆదుకోవాలి ప్రభుత్వము. ఎటువంటి కటింగ్ లేకుండా తక్షణంగా తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మనం. మిర్యాల సురేష్ కుమార్ రైతు నేను. ఈరోజు అకాల వర్షాలతో ధాన్యం అంతా కూడా తడిసిపోయి ఉన్నది. మరి మాకు పట్టించుకునే నాదుడు లేడు. గత వారం రోజుల నుండి నేను ఎంఆర్ఓకు ఫోన్ చేశాను, సిఇఓకు ఫోన్ చేశాను. కానీ నిమ్మకు నీరెత్తినట్టు రైతులు చూస్తూ ఉన్నారు. ఇంతవరకు కూడా వచ్చి మా ధాన్యాన్ని చూసే నాదుడు లేడు. మరి ఈ విధంగా మొలకలు వచ్చేసి నష్టపోతూ ఉన్నాము. మరి రైస్ మిల్లులోకి తీసుకెళ్తే వారు 8 కిలోలు 7 కిలోలు అని కటింగ్ చేస్తామని అంటున్నారు. మరి వారి వడ్లు కూడా 2 రోజుల వరకు 3 రోజుల వరకు రైస్ మిల్లో దించుకుంటలేరు. దయచేసి అధికారులందరూ కూడా ఈ మోకన్పల్లిని సందర్శించి మరి ఈ అడ్లు కూడా వెంటనే తీయాలని కోరుకోవడం జరుగుతుంది. మరి గతంలో 2 కాటాలు నడిచేది, ఇటు ఐకేపీ కాటా, మరి అక్కడ సొసైటీ కాటా నడిచేది. ఈ కాటాలలో ఉన్నప్పుడు తొందరగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వడ్లు వెళ్ళిపోయాయి. ఈరోజు రేపు అని కాటాలు రాకుండా ఉండడం వల్ల ఈ వానలతోని ఒకసారి కాకుండా 2 సార్లు 3 సార్లు కూడా ఈ వానలకు తడిసిపోతూ ఉన్నాయి. ఈ 10 రోజుల నుంచి వానలు పడుతూనే ఉన్నాయి. మేము ఎండబెడుతూనే ఉన్నాము, అయినప్పటికీ అవి తడుస్తూనే ఉన్నాయి. మరి ఇలాంటి ఇబ్బందుల్లో ఈ రైతాంగం అంతా మునిగిపోయి ఉన్నది. దయచేసి మండల ఆఫీసర్లు కానీ, నిజామాబాద్ జిల్లా అధికారులు కానీ, మన కలెక్టర్ కానీ వెంటనే స్పందించి ఇక్కడ ఉన్న ధాన్యాన్ని మొత్తాన్ని కూడా మరి తీసుకెళ్ళాలి. మరి ఎప్పుడు వాన వస్తుందో ఎప్పుడు వాన రాదో తెలియదు. ఫోన్లలో చూస్తుంటే ఈరోజు కూడా మధ్యాహ్నం మోకన్పల్లిలో వాన ఉన్నట్టుగా వాతావరణ కేంద్రం చెప్తుంది. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని తక్షణమే మోకన్పల్లి అడ్లన్నీ కూడా తీసేయాలి, నింపాలి. మరి ఇదే విధంగా ఈ రేవంత్ రెడ్డి గారు బోనస్ ఇస్తున్నా అని చెప్పారు. ఆ బోనస్ కోసమే మేమందరం కూడా ఎండబెడుతూ తడిసినప్పటికీ కూడా ఆ బోనస్ కోసమే మేము ఎండబెడతా ఉన్నాము. కానీ గతము యాసంగిలో కూడా బోనస్ ఇంకా ఇంతవరకు రాలేదు. ఇప్పుడు కూడా మీరు తొందరగా ఈ బోనస్ను వేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. మరి అంతేకాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ప్రతి ఒక్కరు కూడా తడిసిపోయి ఎంతో బాధపడుతూ ఉన్నారు. మరి వీరందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని తొందరగా ఈ వడ్లు తీసే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాము. ఎంఆర్ఓతో కూడా ఫోన్ చేసి మాట్లాడాను, మరి సిఇఓ గారితో కూడా మాట్లాడినాను. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడికి ఇంకా రాలేరు. నిమ్మకు నీరెత్తినట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. తొందరగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యను ఎప్పుడు వాన వస్తుందో తెలియదు. మళ్ళీ వాన పడితే ఎండిన వడ్లు, మ్యాచర్ వచ్చిన వడ్లు కూడా మళ్ళీ మ్యాచర్ రాలేదని రైస్ మిల్లుల్లో ఆపే విధంగా వాళ్ళు ఆపేస్తున్నారు. 2 రోజులు 3 రోజుల వరకు కూడా వాళ్ళు దించుకుంటలేరు. దయచేసి మా యందు దయదలిసి అధికారులందరూ కూడా
కలిసి ఇక్కడ చేయాలి. అంతేకాకుండా మోకన్పల్లిలో ఇమ్మీడియట్లీ 2 కాటాలు కూడా ఈ గతంలో ఏ విధంగా అయితే నడిచిందో ఇప్పుడు కూడా అదే విధంగా నడవాలి. మరి రైతులందరికీ సహకరించాలి. అంతేకాకుండా కొంతమంది రైతులు పచ్చివడ్లే అమ్మేయడం జరిగింది. ఆ పచ్చివడ్లు దళారులకు, ప్రైవేటు దళారులకు ఇచ్చిండ్రు. వాళ్ళు 1800కు 1900కు ఆ పచ్చివడ్లు 3 కిలోల కాట తరుగుతోటి ఇవ్వడం జరిగింది. వారైతే ఇప్పుడు 2390 రూపాయల వరకు గవర్నమెంట్ ఇస్తుంది. మరి వాళ్ళేమో 1900కు 1800కే ఇచ్చేశారు. ఇప్పుడు రైతు దరిదాపులు 800 నుంచి 900 రూపాయలు నష్టపోతున్నాడు. కాబట్టి ఈ ప్రాంత రైతులందరూ మేలు జరగాలంటే అధికారులు వెంటనే స్పందించి ఇక్కడున్న ధాన్యాన్ని మొత్తాన్ని కూడా తొందరగా నింపాలని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మోకాన్పల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. మరి ఏదైతే ఈ యొక్క వర్షానికి మరి నోటికొచ్చిన పంట అకాల వర్షాల కారణంగా మరి ఇంటి దగ్గరికి వచ్చినాక ఎండబెట్టిన తర్వాత కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల వాళ్ళు సరైన సమయంలో స్పందించక కాంట పెట్టక మరి ఈ యొక్క తుఫాన్ అనేది రావడము, ఆ వర్షాలకు ఈ యొక్క వరి ఈ విధమైన పరిస్థితి రావడం అనేది చాలా దురదృష్టకరమైన సందర్భం. మరి రైతును రాజును చేస్తా అన్నాడు ఈ ముఖ్యమంత్రి. మరి రాజును చేయకున్నా పర్వాలేదు కానీ బికారిని చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే మరి మంత్రి మరి సుదర్శన్ రెడ్డి ఈ యొక్క ప్రాంతంలో సీనియర్ నాయకుడు, మరి ఈ యొక్క ఏదైతే రైతులకు ఇంత అన్యాయం జరుగుతున్నది, ఇంత నష్టం జరుగుతూ ఉన్నది, ఒక్కసారన్నా కానీ వచ్చి కనీసం మరి ఈ రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా నష్టపోతున్నారనే విషయాన్ని మరి వారు ఇప్పటివరకు కూడా రైతుల దగ్గరికి రావడం కానీ వాళ్ళని పరామర్శించడం కానీ ఓదార్చడం కానీ చేయడం లేదు. మరి అదేవిధంగా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మరి ఏదైతే ఈ యొక్క రైస్ మిల్లర్సు ఏదైతే మంచిగా ఉన్న అడ్లను కూడా మరి ఏదైతే రైస్ మిల్లకు తీసుకపోతే 7 కిలోల నుండి 10 కిలోల వరకు మరి దాన్ని షార్ట్ చేస్తూ ఉన్నారు, తరుగు తీసేస్తామంటా ఉన్నారు. మరి ఒక పక్క వర్షాలకు తడిసి మరి నోటికొచ్చిన బుక్క ఏదైతే గాల్లె కలిసినట్టు అవుతున్న సందర్భంలో మరి రైతులు ఒక విధంగా బాధపడుతున్న సందర్భంలో మరి ఒక క్వింటాల్కి 10 కిలోల మేము మైనస్ చేస్తామనేది ఎంతవరకు సమంజసం? మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా కానీ రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క పండించిన ధాన్యాన్ని మరి వర్షం తడిసినాయని మొలకలు వచ్చినాయని ఎటువంటి డిమాండ్ లేకుండా పండించిన ప్రతి పంట ప్రతి ఒక్క గింజ వరి గింజను అంతటిని కూడా ఈ ప్రభుత్వము కొనాలని. మరి ఒక పక్క మరి జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరిగితే ఇక్కడ మరి ప్రభుత్వ ఖజానాల నుండి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నావు. మరి ఇలా ప్రభుత్వంలో ఉన్న ఈ రైతులు నిన్ను నమ్మి నీకు ఓట్లేసి గెలిపిస్తే ఈ యొక్క రైతులను నట్టిట్ల ముంచి గాలికి వదిలేస్తున్నావు. ఈ యొక్క ప్రతి గింజ ఈ యొక్క మన నిజామాబాద్ జిల్లాలే కాదు యావత్ రాష్ట్రమంతా తడిసిన ప్రతి ఒక్క వరి గింజను కూడా కొనుగోలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి సాధ్యమైనంత మట్టుకు మరి అధికారులు కూడా తొందరగానే వచ్చి మరి ఏదైతే ఎండిన వరి ధాన్యాలతో పాటు మరి తడిసినవి కూడా కొనాలని. మరి అది లాస్ వస్తే మీ ప్రభుత్వానికి లాస్ వస్తుంది కావచ్చు, కానీ ఈడ రైతుని రాజుని చేస్తున్నావు. రాజుని చేయకున్నా పర్వాలేదు కానీ బికారీ చేయొద్దు అంటే రైతులు నీ మీద భరోసా ఉంచుకోవాలంటే నీది రైతు రాజ్యం అనుకుంటే రైతును ఎక్కడ కూడా కష్టపెట్టకు నష్టపెట్టకని చెప్పి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏది ఏమైనప్పటికీ మేము అక్కడ జలాల్పూర్ అవతల నుండి రాగా రోడ్డుకి ఇరువైపులా అన్ని ఇదే విధమైన పరిస్థితి, వరి ఈ విధమైన పరిస్థితి. నా మిత్రుడు నిన్న ఒకతను చెప్తున్నాడు 22 ఎకరాలు నేను పొలం వేసిన మొత్తానికి మొత్తం పోయింది పొలం అంతా అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు.
మొన్న అయితే హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో కానీ ప్రతి దగ్గరలో చూపెడతా ఉన్నారు. మరి ప్రభుత్వానికి రైతులపైన చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడైనా కానీ కొనుగోలు కేంద్రాలను ఎక్కువ ఏర్పాటు చేసి ఈ యొక్క వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రాంత సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే మరి సుదర్శన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, ఆయనకు ఎంతసేపు నాకు మంత్రి పదవి రాలేదన్న ధ్యాస తప్ప మరి నా నియోజకవర్గంలో రైతులు ఇంత కష్టపడుతున్నారు, వీళ్ళని ఆదుకుంటా అనే చిత్తశుద్ధి లేదు. మరి ఇప్పటికైనా కానీ మీకు ప్రభుత్వ సలహాదారు ఏదో ఇచ్చినట్టున్నారు. మరి ఇప్పుడైనా కానీ మీరు రైతుల మీద కనికరం చూయించి మరి ఇప్పటికైనా కానీ అధికారులతోటి మాట్లాడి మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క రైతు దగ్గర ఈ వర్షంలో తడిసిన వరి కానీ మొలకలొచ్చిన వరిని కూడా కొనాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఏమైనప్పటికీ మీరు సీనియర్ నాయకులు, మరి మీకు సలహాదారుగా కూడా మీ యొక్క చిరకాల స్వప్నం కూడా నెరవేరిన సందర్భంగా రైతులను ఆదుకోవాలా, అప్పుడే మీది రైతు రాజ్యము, రైతులకు భరోసా ఇస్తారనే నమ్మకం రైతులల్లో ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడైనా కానీ మీకు ఈ పదవి వచ్చిన తర్వాత అయినా కానీ మీరు ఇమ్మీడియట్లీగా అధికారులతోటి మాట్లాడి ప్రతి ఒక్క వరి గింజను కొనుగోలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కడత లేకుండా రైస్ మిల్లర్లు వెంటనే రైతుకు గిట్టుబాటు ధర నుంచి కష్టపడుతున్నాము. మడిలో పోసినాము, ఆ మడిలో కింద తెచ్చి మళ్ళీ ఈడ పోసినాము. ఎంతో బాధ అవుతుంది. మళ్ళీ ఇంకా 2 రోజులు ఆనున్నది అంటున్నారు. ఇవి ఎట్లను మంచిగా కొనాల వడ్లని ఆనున్నదట. ఈ మొత్తము 10-15 రోజులు ఎక్కువ పోస్తున్నాము. మొత్తము ఆన ఏబట్టి మొత్తం జాగ చేసుడికి పోతున్నాము. మొత్తము పొలాలకు వెళ్ళే వడ్లు ఆన ఏబట్టి ఈడ ఎండకు వచ్చినాయని కాట పెడతలేరు. ఆన పడుతున్నదని ఎంత మెచ్చర్రాల్లో ఏమో మొత్తం రోజు జాగ పెడతాను ఉంటున్నాము. మొత్తం మెచ్చర్ వస్తలేవు అని అంటున్నారు. పెడతలేరు కాట. దీని మీద ఆధారం ఉన్నది. ఇది బతుకు ఎక్కడ చూసినా మాకేం ఆధారం లేదు. 10 బిగాలు పొలం చేసినాము. బాగా అప్పులు అయినాయి. పెట్టుబడి బాగా అయిపోయింది. పెట్టుబడిదానికే మరి ఆ వాతావరణం అనుకూలంగా లేక దిగుబడి తక్కువ వచ్చింది. సరే అదన్నా పోనీ అమ్ముకుందాం అనుకునే వారికంటే ఈ వర్షాలు పడి ఇట్లా మొత్తం మొలకలు వచ్చినాయి. దయచేసి ప్రభుత్వము వెంటనే కొనాలని అంటున్నాము. మళ్ళీ ఈ బయలు రైస్ కింద తీసుకోవాలా. బాగా అప్పులు అయిపోయినాయి. మరి అప్పులతో మరి ఏ బాధ ఎట్లనో ఏమో మాకు ఏం అర్థం కాకొచ్చింది. మేము దీని మీదనే ఆధారపడి ఉన్నాం మా కుటుంబం అంతా. దయచేసి మీరు వెంటనే కొనాలని మా యొక్క మనవి. అకాల వర్షం వల్ల వడ్లు రైతులను మొత్తం ఇది చేసినాయి. వర్షాలతోని మొత్తం ఇబ్బంది అయిపోయి రైస్ మిల్లులు 7 కిలోలు 10 కిలోలు 12 కిలోలు కడతా అని అనకుండా వెంటనే దించుకోవాలని రేవంత్ రెడ్డిని కోరుచున్నాం. ఇది రైతులని గమనించి ఆ మండలం నుంచి అధికారులు అందరూ పాల్గొని రైతులని తీసుకోవాలని మనవి చేస్తున్నాం. ఎండిపోయినప్పటికి కూడా మ్యాచర్ వస్తాయి. అయినా కానీ ఇక ఇవి లేపలేరు. ఇప్పుడు వాన మబ్బులు ఉన్నాయి. మరి వాన పడితే ఇది మొత్తం కూడా మళ్ళీ ఇంకోసారి మరి ఎండ పెట్టాల్సి వస్తుంది. మొలకలు వస్తాయి. ఇవి కూడా మరి ఎండిపోయినవి కూడా మొత్తం తొందరగా తీసుకోవాలి. ఈ ధాన్యం అంతా
ఇదంతా కూడా ఎండిపోయి ఉన్నది. చూడండి, ఎండిపోయి ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ ధాన్యాన్ని లేపుతలేరు తొందరగా. మరి ఒకటే కాట నడవడం వల్ల తొందరగా లేపలేకపోతున్నారు. ఇమీడియట్లీ మన సొసైటీ కాట కూడా చాలు చేసి ఇక్కడ ఉన్న ధాన్యాన్ని కూడా మొత్తం తీసుకోవాలి. ఇగో ఇటు చూడండి, ఒక్క ఇత్తు కూడా పోలేదు. ప్రాంతం అంతా చూసినట్టయితే ఎటు చూసినా రోడ్ల మీద ధాన్యమే ఉంది. మరి ఈ ధాన్యాన్ని కూడా ఎండబెట్టుకోనికి ఆరబెట్టుకోనికి ఇక్కడ గవర్నమెంట్ ప్లేస్ ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈ గవర్నమెంట్ సౌకర్యాలు చేయలేకపోయినరు. ఇమీడియట్లీ ఈ ధాన్యాన్ని ఆరబెట్టుకునే విధంగా ఉన్నటువంటి ఈ ప్లేస్లో ప్లేస్ ఏర్పాటు చేసి రైతులందరికీ కూడా ఈ ధాన్యము ఆరబెట్టుకునే విధంగా అక్కడ మాకు ప్లాట్ఫామ్ చేసేయాలని కూడా అధికారులను కోరడం జరుగుతున్నది. ఈ K6 సందర్భంగా మరి వారిని విన్నవించుకుంటున్నాము. కాబట్టి అందరికీ మేలు జరిగే విధంగా గవర్నమెంట్ వెంటనే తీసుకొని ఆ ప్లేస్ ఏదైతే ఉన్నదో ఎక్కడైతే అవైలబుల్గా ఉందో ఈ గుట్ట చుట్టూ కూడా కొన్ని వందల ఎకరాల పొలం ఉంది. కానీ ఇప్పుడు ఈ కస్తూర్బా పక్కన కూడా కొంతవరకు ల్యాండ్ ఉంది, ఓపెన్ ప్లేస్ ఉంది. ఈ గుట్ట పక్కన కూడా కొంత ఓపెన్ ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లు మరి సర్చ్ చేసి ఎక్కడైతే వీలు ఉంటుందో రైతులకు అక్కడ మంచిగా ప్లాట్ఫామ్ చేసి ఇవ్వాల్సిందిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్. అకాల వర్షం వల్ల రైతాంగం పూర్తిగా కూడా నష్టపోయింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ తడిసినటువంటి ధాన్యాన్ని ఈ మిల్లర్స్కు మన కలెక్టర్ గారు ఆదేశాలు ఇస్తూ ఈ 6 కిలోలు 7 కిలోలు తరుగు లేకుండా ఈ ధాన్యాన్ని మొత్తం కూడా బోనస్తో సహా చెల్లించాలని చెప్పి మా నవీపేట మండలం రైతాంగం అందరూ చాలా బాధల్లో ఉన్నారు. ఈరోజు పెట్టిన పెట్టుబడి కూడా వాళ్ళకు విరడకుండా ఎంతో ఇబ్బందుల పాలవుతున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యవసాయ మంత్రి కానీ అందరూ కూడా రైతాన్ని ఆదుకోవాలని చెప్పి రైతాంగ తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం.